నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేప చెట్లు ఎండిపోవడంపై ఆందోళన ద్రావణం చెల్లిస్తున్న పర్యావరణ పరిరక్షణ కమిటీ కొనసాగుతున్న HCG సైకిల్ యాత్ర హైదరాబాద్ చేరుకున్న సభ్యులు నారాయణఖేడ్లో ఘనంగా కార్తీక దీపోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు పీర్జాదిగూడలో కబ్జాల పర్వం శ్మశాన వాటికను వదిలని ప్రజాప్రతినిధులు ఇక డీటెయిల్స్ లోకి వెళితే కార్తీక మాసం సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం నిర్వహించారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం దీపాలను వెలిగించారు. తర్వాత ఆధ్యాత్మిక గానాలాపన సాగింది. ఈ కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బిఎన్ రెడ్డి నగరంలోని శ్రీ అలివేలి ఆడిటోరియంలో మరికొంతమందికి కోవిడ్ టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శంకరయ్య, సభ్యుడు మక్బల్, ఆరోగ్య విభాగం ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ కరోనా ముప్పు ఇంకా పోలేదని ప్రతి ఒక్కరూ తొలి మలి డోసులు తీసుకోవాలని అన్నారు.
ఈరోజు ఉదయం మరి సాయి గార్డెన్ కాలనీకి జిహెచ్ఎంసీ సిబ్బంది శ్రీకాంత్ ఆనంద్ గారు వచ్చారు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా గవర్నమెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన సాయి గార్డెన్ కాలనీ ధన్యవాదాలు చెప్తున్నాం. మదర్ తెరెసా చారిటబుల్ సొసైటీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని తనకు తాను నిర్బంధంగా వచ్చి కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మరి సిబ్బంది డోర్ టు డోర్ ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న వాళ్ళు లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా వాళ్ళ సెంటర్కి వెళ్తే మీరు తీసుకోవచ్చు. మీ యొక్క పేర్లు కూడా ఈ యొక్క సిబ్బంది నమోదు చేస్తుంది. దయచేసి వాళ్ళకి సహకరించండి. ఈరోజు కాలనీ మొత్తం వాళ్ళు వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాయి గార్డెన్ కాలనీ వాసులకు నమస్కారం అండి. సాయి గార్డెన్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ మాట్లాడుతున్నా. మరి జిహెచ్ఎంసీ సిబ్బంది ఆనంద్ కానీ అలాగే మరి శ్రీకాంత్ గారు కానీ డోర్ టు డోర్ మీ యొక్క ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మీరు ఫస్ట్ డోస్ తీసుకున్నారా సెకండ్ డోస్ తీసుకున్నారా వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ ఫస్ట్ డోస్ కానీ కంప్లీట్ కాకపోతే వాళ్ళకి చెప్పండి, సెకండ్ డోస్ కంప్లీట్ కాకుండా చెప్పండి. దయచేసి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటిని సంప్రదిస్తారు. మీరు కోఆపరేట్ చేయండి. आज साई गार्डन कॉलोनी में जीएचएमसी सिब्बंदी आए, श्रीकांत आनंद जी आए, अरे घर को आ रहे और घर को है तो वैक्सीन लिए नहीं लिए बोलो तो लिए बोलो, नहीं लिए तो भी उन लोगों का नाम लिख लेते, तुम्हारा नाम फ़ोन नंबर दीजिए, पूरे कॉलोनी की वैक्सीन प्रोवाइड करते पूरे जो ना इसको कोऑपरेट करना बोल के सब कॉलोनी वालों को मैं धन्यवाद करता हूँ. थैंक यू. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దిశగా బయలుదేరిన హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్లోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి తమ యాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు 2000 కిలోమీటర్ల మేర వీరి ప్రయాణం సాగింది. ఈ బృందానికి హెచ్సిజి అధ్యక్షుడు రవీందర్ నాయకత్వం వహిస్తున్నారు. హెల్దీ ఇండియా, గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా లక్ష్యంగా వీరి యాత్ర కొనసాగుతుంది. So we are very happy that we completed 2500 kilometers, another 1300 kilometers to go. So we are in Hyderabad. So all the cyclists across Hyderabad, so we have reached St. Martin's Engineering College. So tomorrow 5:30, if you all can come here, we can have a greet and meet with all the K2K riders, and we will also have a little bit of talk with you all. We will if possible we will share our experiences. So we request we all K2K riders request all the cyclists across Hyderabad to come to St. Martin's Engineering College for the meet and greet. And also all the HCGians, thanks a lot for the love and affection which you have shown towards me for my birthday wishes. Thanks a lot, and we will live up to it, and we will ensure that K2K is successful. Cheers. What do you say, guys? Yeah. K2K. Let's do it. K2K. Let's do it. K2K. Let's do it. Cheers. వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం నుంచి నియోజకవర్గ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో ద్రావణం చల్లించింది. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ భావన శ్రీనివాస్, సభ్యుడు వల్లోజు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిందకెళ్ళి
జిల్లా ఇడుపులపాడులోని విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు పిడమర్తి పేరిరెడ్డి తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో రాజ్యాంగం ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవం గొప్పతనాన్ని వివరించారు. అనంతరం పాఠశాల వ్యాసరచన డిబేట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిపోర్ట్ పర్సన్ సీతారామిరెడ్డి, పర్వతనేని పావని, భవనం శివలీల, బండారు అనిల్ కుమార్, అంబంటి సురేష్, రాధిక, గోరంట్ల సంధ్యారాణి, కంబాలపాటి నర్సయ్య పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మహర్ అనే ఒక అంటరాని కులం. దానివల్ల అతను దేంట్లో పాల్గొనడానికి అర్హత ఉండేది కాదు. అందరూ అతన్ని దూరం పెట్టేవారు. దేనిలోనూ అతన్ని పాల్పంచుకోవడానికి అనుమతించేవారు కాదు. ఇది తన విద్యలోనూ తను పెద్దయినాక తన ఇంటి నుంచి ప్రారంభమైంది. అయితే అతను దేనిలో దీన్ని ఎదుర్కొన్నాడంటే ముందుగా పాఠశాల నుంచే దీన్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అందరూ బెంచీల మీద కూర్చొని చక్కగా చదువుకుంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రం కింద కూర్చొనే చదువుకునేవారు. అందుకు అతనికి చాలా బాధ వేసేది. అప్పుడే అనుకున్నాడు, ఎలాగైనా సరే సర్వ సమానత్వం అనేది అందరిలో తేవాలి, కులమత భేదాలు అనేవి పోవాలి, అందరూ సమానం, అందరూ ఒకటే అనే చాటి చెప్పాలి అని అప్పుడే నిర్ణయించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒకనాడు తన పాఠశాలలో క్విజ్ పోటీ జరగడం జరిగింది. అయితే అందుకు కొంతమంది ప్రముఖ వ్యక్తులు వచ్చారు. అయితే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు. కానీ తన ప్రిన్సిపల్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. అందువల్ల అతన్ని ప్రతి పోటీలోనూ ముందు నిల్చోబెట్టేవారు. కనుక తన ప్రిన్సిపల్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చాలా ఇష్టం. ఆ క్విజ్ పోటీలో ఇతను పాల్గొన్నందుకు చాలా సంతోషించాడు. అందరు గురువులు ఇతను ఏం చెప్తాడు సార్ అని ప్రిన్సిపల్ గారికి చెప్పబోగా ప్రిన్సిపల్ గారు ఒకటే చెప్పారు, కులమత భేదాలు పక్కన పెట్టి అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే మీరు చూడండి, అంతే తప్పితే మిగతా విషయాల గురించి పట్టించుకోవద్దు అని చెప్పారు. ఆ క్విజ్ పోటీలో ఇతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు నిలిచారు. అందుకు అందరూ చాలా సంతోషించారు. అయితే అది అతని జీవితంలో మొదటి కుల వివక్షతకు సంబంధించింది. ఇక రెండోది పోతే తను పెద్ద బిఎస్ఏ చదవడానికి అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అతను వెళ్ళి వచ్చాక తన సోదరులతో ఇతను బిఆర్ అంబేద్కర్ గారు 14వ సంతానం తన తల్లిదండ్రులకు. అయితే రమాబాయితో వివాహం కూడా జరిగింది. వారు తిరిగి వస్తుండగా రైల్వే స్టేషన్లో తన తండ్రి గారు తమ కోసం ఒక సేవకుని పంపిస్తానని చెప్పారు. అది విన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన తల్లిదండ్రులు అలాగే అన్నదమ్ములతో రైల్వే స్టేషన్లో ఉన్నారు. తన తల్లి అన్నదమ్ములతో రైల్వే స్టేషన్లో కూర్చున్న అంబేద్కర్ని రైల్వే ఆఫీసర్ వచ్చి మీది ఏ కులం అని అడిగారు. మాది మహర్ అనే ఒక చిన్న అంటరాని కులం అని చెప్పాడు. వెంటనే ఆ రైల్వే ఆఫీసర్ లేచి మీరు ముందు బయటికి నడవండి అని చెప్పారు. అది విన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సరే బయటికి నెమ్మదిగా ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చారు. అలా వచ్చిన కొద్దిసేపటికి ఒక ఎద్దుల వ్యాపారి కనపడ్డారు. అయ్యా మీరు డబ్బులు ఇస్తాము, మీరు కొంచెం మా ఇంటి దగ్గర నిలబెడతారా అని చెప్పి అడిగితే అతను మీది ఏ కులం అని అడిగారు. అలా ప్రతి ఒక్కరు కులం అనే పేరు చెప్పడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా కోపం వచ్చేది. ఇలా కులం వల్ల ఏమొస్తుంది, కులం వల్ల జ్ఞానం పెరగదు. ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్న వెస్ట్ జోన్ ఆర్టీఓ సిపి వెంకటేశ్వరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారు నిరాకరించారని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 సార్లు వెస్ట్ జోన్ ఆర్టీఓ సిపి వెంకటేశ్వరరావుపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. లంచం లేనిదే ఫైలు ముందుకు కదలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే ఆటో వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముజాహద్ హష్మీ, షేక్ రహీం, మహమ్మద్ లతీఫ్, మహమ్మద్ నసీం తదితరులు పాల్గొన్నారు. నేను మహమ్మద్ అమానుల్లా ఖాన్, తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ను. గత 15 రోజులుగా వెస్ట్ జోన్ ఆర్టీఓ సిపి వెంకటేశ్వరరావు గురించి, ఆయన లంచగొండి వ్యవహారం గురించి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ఇంతవరకు 3 ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి తరఫు నుంచి ట్రాన్స్పోర్ట్ ఈ శాఖ గురించి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇది అసలు రవాణా శాఖనా మాకు అర్థం కావడం లేదు. ఒక అధికారి
లంచాలకు పాల్పడుతున్నాడు, డబ్బులు ఇస్తే పని చేస్తున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే లంచాలు ఇవ్వకపోతే పని చేయడం లేదు. ఆయన గురించి మేము కాంప్లైంట్స్ ఇచ్చాము. మొదటి కాంప్లైంట్ 9 నవంబర్ నాడు ఇచ్చినాము. దాంట్లో ఈయన ఒక దరఖాస్తు ఇస్తే దానికి 20 రోజులు పట్టింది. రీప్లేస్మెంట్ అంటే పాత ఆటో రిక్షా స్థానంలో పాత ఆటో రిక్షాను స్క్రాప్ చేసి కొత్త ఆటో రిక్షా తీసుకోవడం అంటే రీప్లేస్మెంట్ చేయడానికి దరఖాస్తు పెట్టుకుంటే 20 రోజుల టైం తీసుకున్నాడు. 20 రోజుల టైం తీసుకోవడం అంటే పేద ఆటో డ్రైవరు లంచాలు ఇవ్వకపోతే ఆయన పని చేయడం లేదు. దాని గురించి చర్య తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్య ఇంతవరకు తీసుకోలేదు. తర్వాత 23 తేదీన నవంబర్ 3 రోజులు కింద మరో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక రోజులో చేయాల్సిన పని 10 రోజులు పడుతుంది. ఆ కాంప్లైంట్ కూడా తర్వాత ఈరోజు కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కింది అధికారులు వేధిస్తే పై అధికారుల దగ్గర వెళ్ళాలని చెప్తారు, పద్ధతి ఉంది. కానీ పై అధికారుల దగ్గర మేము పోయి మా సమస్యలు చెప్పుకోవడానికి మేము బయటికి వెళ్తే మాకు ఒక జవాబు వస్తుంది, మేము కలవకపోతే ఎందుకయ్యా నువ్వు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఎందుకున్నావు తెలంగాణకు, నీ అవసరం ఏమొచ్చింది? గుంటూరు జిల్లా బాపట్లలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివ్యాంగుల విభాగం జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కొట్ర మణికంఠ ప్రసాద్, ఆరమల్ల సుజిత్, గంట నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. నా పేరు గోగన ఆదిశేషు. మరి జనసేన పార్టీ దివ్యాంగ జన సైనికుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నవంబర్ 26వ తారీఖు నాడు చాలా పవిత్రమైన రోజు. అదేవిధంగా రాజ్యాంగాన్ని స్థాపించిన రోజు. అదేవిధంగా రాజ్యాంగం ఈ రోజుకి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావులు ఎంతోమంది కూడా ఉండి మన దేశానికి మరి రాజ్యాంగాన్ని నిర్మించి మరి రాజ్యాంగంలో మరి ప్రజలకి ఎలాగా అనుకూలంగా పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఎలాగా మనం రూపొందించాలో అలాగా రూపొందించిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కూడా ముఖ్యులు మన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆ రోజు ఆయన ఆలోచించిన ఆశయాలతోనే ఈరోజు మరి దేశం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఆయన ఒక ఆశయాలతోనే నడుస్తూ ఉండేవి. కావున మరి బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఎల్లకాలం మనం పాటించాలని చెప్పి అదేవిధంగా మా ఒక్క జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఎప్పుడూ మేము పాటిస్తామని చెప్పి ఆయన ఒక అడుగుదాడులో మేము నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రవీంద్ర యూత్ యువజన అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. లక్ష్మీనగర్ 4 కొలాయిల కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ భాస్కర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు, గొర్ల అప్పల స్వామినాయుడు, దుర్గేష్, ఉమామహేష్, రమేష్, గంగరాజు, అనంతనాయుడు, సత్యకళ, కృపారాణి పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर, जोहार जोहार बाबा साहब अंबेडकर, जोहार जोहार बाबा साहब अंबेडकर, बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम.
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తమీం అన్సారీ, డిఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు. మనకు ఈ అఫీషియల్గా డాక్యుమెంట్ అయింది. ఈ రోజు కాదు, తర్వాత తరతరాలకు కూడా ఒక మార్గాన్ని చూపించిన మహోన్నతమైన గ్రంథం ఇది. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము. కార్తీక మాసం సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలో మహాలక్ష్మి దీపోత్సవం నిర్వహించారు. శ్రీ సంపత్ గణపతి పరివార ఆధ్వర్యంలో శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో అష్టలక్ష్మి పూజ చేశారు. అనంతరం గోపూజ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ విషయాన్ని నిర్వాహకుడు బాబు నాగేంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సుబ్బయ్య, భ్రమరాంబ, ఉషా, కృష్ణారెడ్డి, నాగమణి పాల్గొన్నారు. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు ఉంది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా ప్రతినిధుల వ్యవహారం. ప్రభుత్వ భూములు, పార్కు, నాలా, శ్మశాన వాటిక ఇలా అన్ని స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆరోపించారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్లోని క్రిస్టియన్ మైనారిటీల శ్మశాన వాటికను పీఎంసీ కోఆప్షన్ నెంబర్ జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేశారని సమాచారంతో ఆ స్థలాలను పరిశీలించారు. కబ్జాకు గురైన భూములను కాపాడడానికి కొంతకాలంగా వాటిపై ఉద్యమిస్తూ ఆ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం కాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడి రాబోయే తరాలకు అందిస్తామని, కబ్జాకు పాల్పడిన వ్యక్తులకు శిక్షలు పడే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. అనేకమైనటువంటి ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు, నాలా కబ్జాలు, బఫర్ జోన్ కబ్జాలు, అదేవిధంగా సీలింగ్ ల్యాండ్ కబ్జాలు, శ్మశాన వాటికల కబ్జాలు జరుగుతున్నట్టుగా కొంతమంది యువ నాయకులు, స్థానిక యువ నాయకులు మరియు కొంతమంది కార్పొరేటర్లు కూడా ఒక 2-3 నెలల నుంచి చాలా వివిధ సంబంధిత అధికారులకు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు అక్కడ ఒక క్రిస్టియన్ వాళ్ళది
శ్మశాన వాటిక ఉంది, ముస్లిం శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా కనుమరుగవుతా ఉన్నాయి. అరే ఎంత దుర్మార్గం అండి ఇది! శ్మశాన వాటికను కూడా వదలనటువంటి రాబంధువులు రాజకీయ నాయకులు అయితే నిజంగా ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుంది, ఏ విధంగా ప్రజలు రక్షించబడతారో ఈ ప్రజానీకం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా మరి మున్సిపల్ అధికారులకు మరి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా కూడా కలిసి వారికి మేము వినతి పత్రాలు ఇస్తాం. ఒకవేళ వాళ్ళు స్పందించి మరి దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేగలుగుతారా సంతోషపడదాం, వాళ్ళకి ధన్యవాదాలు చెప్దాం. లేని పక్షంలో ప్రజా పోరాటం నిర్మాణం అవుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడి ప్రజలే ఏ నాయకులైతే కబ్జా చేస్తూ ఉన్నారో, ఏ నాయకులైతే ప్రజల నోటికాడి బుద్ధను లాక్కొని మరి వాళ్ళు తినాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు రాబోయే రోజులలో పుట్టగతులు లేకుండా ఈ ప్రజా సమక్షంలోనే ప్రజా కోర్టు ద్వారానే వాళ్ళకి శిక్షలు తప్పవు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మేమందరం కూడా ఒకవైపు ఈ వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరకు కూడా దీన్ని తీసుకెళ్తాం, సీఎం వరకు కూడా మేము తీసుకెళ్తాం. వినకపోతే ఏ విధంగా మరి పోరాటాలు చేసి ఈ యొక్క సమస్యను ఇది ఒకటే కాదు, ఇక చాలా మేము ఇంకా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది, అనేక పరిశీలించవలసినటువంటి ఉంది. సాధ్యాసాధ్యాలు వాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి తప్పకుండా దీన్ని మేమందరం కూడా ఈ ఉద్యమం ద్వారా దీన్ని బయటికి తీసుకొస్తాం. ఈ రాజకీయ నాయకుల రాజకీయ ముసుగులో రాబందులుగా ఉన్నటువంటి ఏదైతే మరి కార్పొరేషన్ మెంబర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానీ. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికైనందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్, కామారెడ్డి ప్రజా ప్రతినిధుల యొక్క ప్రతినిధిగా మళ్ళీ ఒక్కసారి నన్ను శాసన మండలికి పంపినందుకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఎన్నిక జరిగేటటువంటి సందర్భం, కాకపోతే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా ప్రజాప్రతినిధుల పక్షంలో చేస్తున్నటువంటి పనులను గమనించినారు. కాబట్టి ఈ జిల్లాలో పోటీ లేకుండా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు విజయానికి అవకాశం కలిగించినందుకు మరొక మారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మొత్తం నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా ఈ ఎన్నిక సజావుగా జరిగి మరి మంచి రిజల్ట్ పార్టీ పక్షాన రావడానికి ప్రయత్నం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు టీం నిజామాబాద్లో మరొకసారి పనిచేసే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఎప్పుడైనా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అన్నదే మా అందరికీ కూడా నెంబర్ 1 ఎజెండాగా ఉంటుంది. కాబట్టి ఇక ముందు కూడా అదే ఎజెండాతో అందరం కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తూ నిజామాబాద్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ను చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలియవచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేప చెట్లు ఎండిపోవడంపై ఆందోళన, ద్రావణం చెల్లిస్తున్న పర్యావరణ పరిరక్షణ కమిటీ. కొనసాగుతున్న హెచ్సీజీ సైకిల్ యాత్ర, హైదరాబాద్ చేరుకున్న సభ్యులు. నారాయణఖేడ్లో ఘనంగా కార్తీక దీపోత్సవం, ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు.
పీర్జాదిగూడలో కబ్జాల పర్వం, శ్మశాన వాటికను వదిలని ప్రజా ప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.